దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో నుండి మనము కొన్ని మాటలు చదువుకొని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయం, 29వ అధ్యాయము 5వ వచనము చదువుదాం. 29వ అధ్యాయము 5వ వచనం. వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమున చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురమ్మని, వినడానికి వినగల చెవు, గ్రహించే మనసు సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. 5వ వచనానికి ముందున్న వచనాలు కూడా మనం చదువుదాం. 1వ వచనం చూడండి, మొదటి వచనం చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు, చదవండి, 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా అని ఉంది. ఈ మొదటి వచనములో మనకు రాజు కనిపిస్తాడు. ఇతని పేరు హిజ్కియా. హిజ్కియా మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. హిజ్కియా రాజు, మందిరము దేవునిది. దేవుని మందిరాన్ని ఏం చేయాలా? శుద్ధి చేయాలా? ఏమున్నాయి దేవుని మందిరంలో? విగ్రహాలు ఉన్నాయి. అంటే మందిరానికి సంబంధించినవి ఏవి అందులో లేవు. కాబట్టి దానిని తీసి బయట పారేయండి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను అన్నమాట ఉంది. 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో రాజుగా అతడు పరిపాలించినాడు, అతడు ఏలినాడు. అతని తల్లి పేరు కనిపిస్తుంది, జకరియా కుమార్తె, ఆమె అబియా. అవునా? ఆమె పేరు అబియా అనే మాట మనము చూస్తాం. 2వ వచనములో, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని ఉంది. అతడు అనగా హిజ్కియా తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం, తన పితరుడు అని వ్రాయబడింది. మొదటిగా సౌలు రాజు ఉన్నాడు. కానీ సౌలు రాజు
ఆ తర్వాత వచ్చే రాజులకు అతడు పితరుడు కాలేకపోయినాడు. ఎందుకు కాలేకపోయినాడు అంటే తాను దేవుని మాట వినలేదు, దేవుని చట్టాన్ని ఉల్లంఘించినాడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినాడు. కాబట్టి అతడు పితరుడు కాలేకపోయినాడు సౌలు రాజు. ఇప్పుడు ఎవరిని పితరుడు అని రాశారు అంటే దావీదు లాంటి వాడు. దావీదు లాంటి వాడు అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు కదా. ఆయన దృష్టికి మిగుల విలువ కలిగిన వాడు, ఆయన ఉద్దేశములను నెరవేర్చువాడు. కాబట్టి దావీదును మూలస్తంభముగా నిలిపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినాడంట హిజ్కియా. 3వ వచనం చూడగా, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి అన్నమాట ఉంది. అంటే ఇంతకుముందు ఏమైనాయి? చెడిపోయినాయి. దేవుని మందిరం మూతబడింది, అవునా? దేవుని మందిరంలో ఉండడం లేదు, అది చెడిపోయింది. కాబట్టి బాగు చేశాడంట. అతడు అనే మాట అక్కడ హిజ్కియా తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచినాడంట, వాటిని బాగు చేసినాడు. తలుపులు తెరిచాడు, వాటిని బాగు చేశాడు అనే మాట వ్రాయబడి ఉంది. 4వ వచనం చెప్తున్న మాట ఏమిటి? యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజ్య వీధిలో వారిని సమకూర్చినాడు. ఎవరు సమకూర్చినాడు అంటే ఇక్కడ యాజకులను సమకూర్చినాడు, లేవీలను సమకూర్చినాడు, అవునా? వారిని సమకూర్చారు. యాజకులు, లేవీలు వీళ్ళు దేవుని మందిరములో పనిచేసేవాళ్ళు, దేవుని మందిరాన్ని శుభ్రం చేసేవాళ్ళు, దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వ పని చేసేటువంటి వారు. కాబట్టి ముందు రాజు వారిని పిలువనంపించినాడు. వారిని పిలువనంపించిన తర్వాత ఏం చేశాడంట? 5వ వచనం చూడండి. 5వ వచనంలో వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులను అన్నిటినీ బయటికి కొనిపోవుడి అనే మాట వ్రాయబడి ఉంది. లేవీలతో రాజు చెప్తున్న మాట, నా మాట వినండి, లేవీయులారా నా మాట వినండి, నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి అన్నాడు. ముందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనుడి, ఆ తర్వాతనే దేవుని మందిరాన్ని మీరేం చేయాలా? ప్రతిష్ఠించాలా. ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి, అవునా? ముందు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అందుకనే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని. దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి కూడా తను తాను చూసుకోవాలా. ముందు నేను ఎలాగున్నాను, నేను వెళ్ళేది దేవుని మందిరానికి, నేను ఆరాధించేది పరిశుద్ధుడైన దేవుణ్ణి, నాలో ఏమైనా కల్మషము, నాలో ఏమైనా దురాలోచనలు, నాలో ఏమైనా కపటము, నాలో ఏమైనా వేషధారణ, నాలో ఏమైనా అసూయ, నాలో ఏమైనా ఇవి ఉన్నాయేమో అని మనకై మనము ముందు పరిశీలన చేసుకోవాలా. అదే చెప్పాడు హిజ్కియా. లేవీయులారా నా మాట వినండి, ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించండి. పరిశుద్ధ స్థలముల నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పొండి. మందిరములు ఏవైనా కాని వస్తువులుంటే కనుక బయట తీసుకుపోండి, బయటకు కొంచవండి. నిషిద్ధమైన వస్తువులు మందిరం ఉండడానికి వీల్లేదు, కానివి మందిరం ఉండడానికి వీల్లేదు, తీసుకొని పండి అన్ని బయటకు అన్నాడు. ఇప్పుడు వినండి, దేవుని పిల్లలు
దేవుని పిల్లలు ఉజ్జీవాన్ని, వినూత్నకరణను అనుభవించాలంటే ఇందులో ఒక 4 షరతులు ఉన్నాయి, 4 విషయాలు ఉన్నాయి. నేను ఒక్కోటే మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటవదిగా నిర్దిష్ట పాపాలు ఒప్పుకోవాలా. అంటే మన పాపాన్ని మనము ఒప్పుకోవాలా. దేవుని మందిరానికి వచ్చే మనము మన పాపాలు మనము ఒప్పుకోవాలి. దేవుని వాక్యము నుండి, ఆయన చిత్తము నుండి ఏ విషయాల్లో మనము దూరమైపోయామో గుర్తించి దేవుని ఎదుట వాటిని తప్పక ఒప్పుకోవాలా. దేవుని ఎదుట వాటిని తప్పక మనం ఒప్పుకునే వారుగా ఉండాలి. ఎంతకాలం ఒప్పుకోవాలా అంటే రోజు ఒప్పుకోవాల్సిందే. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలా. దేవుని వాక్యం విరుద్ధంగా మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చూస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో ఒప్పుకోండి అని వాక్యం చెబుతూ ఉంది. 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాల్లో మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ఏం చేశారంట? 6వ వచనం చెప్తున్న మాట ఏమిటి? వారు అవునా మన పితరులు ద్రోహులై. పితరులు ఎట్లా అంటే పితరులు పెద్దవాళ్ళు పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. అవునా? పెద్దలు పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. ఇంకా పెద్దలు చెడిపోతే ఇంకా పిల్లలు ఏడా సరిగ్గా ఉంటారు? అవునా? వాళ్ళు ఏమైనారంట? ద్రోహులైనట వాళ్ళు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచినారు. చెడు నడత నడిచారు. ఆయనను విసర్జించారు. ఆయన నివాసమునకు పెడముఖములు పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి అనే మాట వ్రాయబడి ఉంది. పెడముఖములు పెట్టుకున్నారంట. దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి మర్చిపోయి, అవునా, పెడముఖాలు పెట్టుకొని వాళ్ళు ఉన్నట్టుగా మనకు వాక్యం చెబుతుంది. 7వ వచనం చెప్తున్న మాట ఏమిటి? వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయక దహన బలులను అర్పింపకై ఉండిరి అన్న మాట ఉంది కదా. మందిరాన్ని మూసిపారేసినారంగా. వారు మంటపం యొక్క ద్వారములను మూసినారు, దీపాలు ఆర్పేసినారు. మంటపాన్ని మూసినారు, దీపాలను ఆర్పేసినారు. అంటే మండుచున్న దీపము ఆర్పు చేసినారు. దీపం ఆరిపోతే ఉంటుంది, మబ్బు ఉంటుంది. అవునా? దీపం ఆరిపోతే మబ్బు ఉంటుంది, దీపం వెలుగుతే వెలుతురు ఉంటుంది. అయితే వాళ్ళు వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేసిరి. అవునా? ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపం వేయకయు, అంటే ప్రార్థన చేయకయు, దహన బలులను అర్పింపకై ఉన్నారంట. ఇంకా ప్రార్థన చేయడం లేదు, దహన బలు అర్పించడము లేదు. ప్రార్థన మానుకున్నారంగా. దేవుని విసర్జించినారు, దేవునికి దూరం అయిపోయినారు, ప్రార్థన మానేసినారు, సహవాసం లేదు. ఆయన విసర్జించేసినారంట. నడిపించే దేవుణ్ణి, బతికించే దేవుణ్ణి, కాపాడే దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. బైబిల్లో ఇలా చూద్దాం. 51వ కీర్తన 3వ చరణం. 51వ కీర్తన 3వ చరణం చూడగా వాక్యం ఏం చెప్తుంది? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే. అవునా? ఎక్కడుందంట? ఎదుట ఉంది పాపం. అది నిన్ను విడిచిపెట్టిపోదు, అది నిన్ను విడిచిపెట్టి పోదు. అందుకని వాక్యం చెబుతుంది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నువ్వేం చేసినావు నీకు తెలుసు. అవునా?
నేను ఏం చేయలేదబ్బా అంటే కనుక ఒకరోజు దేవుడు అన్ని నీ ఎదుట ఉంచుతాడు. అంత మట్టుకెందుకు, నువ్వు ఏం చేసినావో నీకు తెలుసు, అది నీ ఎదుటనే ఉంది అన్నాడు. తర్వాత రాయబడిన మాట ఏమిటో మనము చూడగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మత్తయి సువార్త 5:24, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. 5:24. బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి అర్పించము అనే మాట ఉంది. ఇక్కడ ఏం రాయబడిన వాక్యంలో మనం చూస్తున్నాం కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినావు, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అయితే బల్ల నీ యుద్ధకు వచ్చినప్పుడు, రొట్టె నీ యుద్ధకు వచ్చినప్పుడు, రసం నీ యుద్ధకు వచ్చినప్పుడు నీ పాపము నీకు కనిపిస్తూ ఉంది. అందుకోసం ఇటు అన్నాడు ప్రభు, అక్కడ బలిపీఠం వద్దనే నీ అర్పణ విడిచిపెట్టేసాయి. విడిచిపెట్టేం చేయాలంట, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు అని ఉంది. సమాధానం లేకుండా, విశ్వాసుల మధ్య సమాధానం లేకుండా నీవు రొట్టె విడిచితే కనుక అది నీకు శాపమే కానీ ఆశీర్వాదము కాదు. అది నీకు పాపమే కానీ అది పరిశుద్ధం కాదు. ఏమవుతుందిలే, ఎవరు చూస్తున్నారు అని నువ్వు అనుకోవచ్చునేమో కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరిని తిట్టినావో, నువ్వు ఎవరిని దూషించినావో, నువ్వు ఎవరి మీద ద్వేషం కక్ష కలిగి ఉన్నావో ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకోసమే నువ్వు దేవుని బలను సమీపించినప్పుడు ఏం చేయాలంటే, ముందు అక్కడ దాన్ని విడిచిపెట్టి నీ సహోదరుని యొద్దకు వెళ్ళి, అవునా, నీ పాపాన్ని ఒప్పుకో, లేదా సమాధానపడు. సమాధాన పడిన తర్వాతనే వచ్చి నీ బలి అర్పించు అని యేసు ప్రభు తేటగా వారికి జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు. రెండవదిగా ఆలోచన చేస్తే, దేవుని ఇంటిని శుభ్రపరచటము. దేవుని ఇంటిని శుభ్రపరచటం అనగా దేవుని మందిరాన్ని శుభ్రపరచాల. నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి ఈ దేహం అనే ఈ ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అవునా, పరిశుద్ధంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి అని దేవుని వాక్యమే మనకు చెబుతూ ఉంది. వచనం 18 చూడండి. 18వ వచనం రాయబడిన మాట మనం చదివితే కనుక ఇలా రాయబడింది, అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలి పీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచి ఉన్నాము అన్నాడు. ఏమంట? పవిత్రపరచి ఉన్నాం, పరిశుద్ధపరచి ఉన్నాం. అందుకోసమే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలా, పవిత్రపరచుకోవాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మరి నూతన నిబంధన ఏం చెప్తుంది? కొత్త నిబంధన మనకి ఏం చెప్తుంది? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. 6:16 రాయబడిన మాట, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి లాగు సెలవిస్తూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి అని వాక్యము చెబుతూ ఉంది. పౌలు రాస్తూ ఇట చెప్పినాడు ఆయన, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తిక. దేవుని ఆలయములో విగ్రహాలు ఉండకూడదు, దేవుని మందిరంలో విగ్రహాలు ఉండకూడదు, అవునా అని వాక్యం చెబుతుంది. పౌలు అంటాడు, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమీ పొందిక అంటాడు. కాబట్టి ఈ దేవుని ఆలయంలో దేవుడే ఉండాలి కానీ విగ్రహాలకు ఏమాత్రం చోటు ఉండకూడదు. విగ్రహం సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ, అవునా, మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ విగ్రహానికి చోటు ఉండకూడదు. ఒకవేళ ఉంటే గనుక
ఇక నీవు సాతాను సంబంధివి కానీ దేవుని సంబంధివి ఎంత మాత్రం కూడా కాదు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బైబిల్లో ఇలాగని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 2:21లో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 2:21, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, మనము దేవునికి నివాస స్థలం, మనము దేవుని నివాస స్థలం అని పౌలు రాశాడు. అందుకోసమే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతుంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మకు నివాస స్థలము మన హృదయమే. ఇందులో విగ్రహాలు ఉండడానికి ఏమాత్రము వీలు లేదు. దేవుడే ఉండాలా, పరిశుద్ధాత్మ దేవుడే నివసించాలా, అది ఆయనకు మాత్రం నిలయం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తిమోతికి రాస్తూ పౌలు ఇటు రాశాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది అనే మాట వ్రాయబడి ఉంది కదా. కాబట్టి మరి పౌలు అంటున్నాడు, నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో, అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు రాస్తున్నాను అన్నాడు. ఎలా ఉండాలి దేవుని సంఘములో సంఘస్థులు, ఎలా బతకాలి దేవుని సంఘములో సంఘస్థులు అనే దాన్ని బట్టి వ్రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, సంఘము అనగా సత్యమునకు స్తంభం. ఈ సంఘము సత్యానికి స్తంభం. కాబట్టి సత్యవంతులే ఉండాల, సత్యాన్ని ఎరిగిన వాళ్ళు మాత్రమే దేవుని సంఘములో ఉండాలి అంటూ రాస్తూ ఇట్లా అన్నాడు 16వ వచనములో, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను అని యేసు ప్రభు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంఘములో ఉన్న మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా విశ్వాస గురించి ఆయన రాసిన మాట ఏమిటో మనం చదువుకోవాలి ఖచ్చితంగా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6:19లో, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము వచనం 19, 6:19 రాయబడిన మాట, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి అన్న మాట రాయబడింది. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము మనది కాదు, ఇది దేవుడే మనకిచ్చినాడు. ఈ దేహాన్ని దేవుడే మనకిచ్చినాడు. దేవుడిచ్చిన దేహాన్ని ఎట్లా ఉంచాలా? దేవుడిచ్చిన దేహాన్ని ఎట్లా ఉంచాలా? ఆయన ఎట్లా ఇచ్చినాడో మనకు దాన్ని అట్లనే ఉంచాలా అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టుకొనబడిన వారు అన్నాడు. కాబట్టి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచండి. ఈ దేహం మనది కాదు. మనదిగాని సొత్తును, మనదిగాని సొత్తు మనం ఎంత భద్రంగా ఉంచుతామో ఈ దేహం కూడా మనది కాదు. ఈ దేహము మనది కాదు, ఇది దేవుడిచ్చాడు మనకు. కాబట్టి
ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచాలా, ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచాలా, పవిత్రంగా ఉంచాలా అని దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేహానికి ఎటువంటి రంగులు అవసరంలే, అవునా? ఇప్పుడు దేవుడు మారడు, మన రూపం గుడక మారదు. మారుతుందా? ఎలకతోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. దేవుడు మారడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడంతే. మనమంతే, మనం కూడా అంతే. అందుకోసమే ఈ దేహం మనది కాదు కాబట్టి దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుని కోసమే మనము వాడేవారుగా ఉండాలని ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి. అయితే మనం ఏం చేయాలంటే, మరి మనము సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా మార్చబడాలా అనేది గుర్తు చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 9వ వచనం. 1 అధ్యాయం 9వ వచనం. 1 అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇప్పుడు ఏం చేయాలా మనం అంటే, మనం ఒప్పుకోవాలంతే. దేవుని కాడ ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఏం చేసినామో, ఎలా తిరిగినామో, ఎలా ప్రవర్తించినామో, ఎలా బతికినామో, అవునా? అందుకే ఏమని అంటున్నాడు? మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు దేవుడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడంట? నీతిమంతుడు గనుక మన పాపములను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడని మాట రాయబడింది. కాబట్టి ఆయన క్షమించే దేవుడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు అనేది వాక్యం చెబుతుంది. మనము 2 విషయాలు మనము ఆలోచన చేయగలిగినాం. కాబట్టి మనము చేయాల్సిన పనులల్లా ఏమిటంటే, మన ఆలయమును మనం పరిశుద్ధపరచాలా. ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం కాబట్టి దాన్ని మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచాలనేటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుని బట్టి మన పాపాలు ఒప్పుకుందాం. మన పాపాలను దేవుడు క్షమిస్తాడు. మన పితరులు పాపం చేశారు, మనం పాపం చేస్తూ ఉన్నాం. పాపము మరణాన్ని తీసుకొని వస్తుంది. పాపము వలన వచ్చే జీతం మరణం. కాబట్టి మరణం పాలు మనం కాకుండా మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, మనం పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తున్న సంగతి గుర్తుంచుకొని మనము దేవుని సన్నిధి ముందుకు సాగుదాం. మిగతా 2 విషయాలు మనం తర్వాత విందాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది ఈ మాటలు వినగలిగారో వారి జీవితాల కార్యం జరిగించండి. నీ ఆలయం, నీవు ఇచ్చిన ఆలయం పరిశుద్ధంగా ఉంచే భాగ్యం దయచేయండి. అపవిత్రమైనటువంటివి ఏవి కూడా మాలో ఉండకుండా దూరం చేయండి. దేవా, అవి మా ఎదుట ఉన్నాయని సంగతి మీరు జ్ఞాపకం చేశారు. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు, మేము కూడా సమస్త విషయంలో పరిశుద్ధత కలిగి బ్రతుకున్నట్లుగా నీ కృప అనుగ్రహించి దర్శించుమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చిన వారిని అందరిని దీవించి ఆశీర్వదించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించి మీ కాపుదలు తెచ్చేసి కాపాడుమని, పాపంలో ఉన్న వారికి మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి. విశ్వాసులను దీవించి బలపరిచి కాపాడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.